ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒక సరికొత్త ట్రెండ్ నడుస్తుంది. ఒకప్పుడు భారీ కాన్వాయ్‌లు, సైరన్‌ల మోతలతోటి హోరెత్తిన సచివాలయ మార్గాలు ఇప్పుడు సైకిల్ తొక్కే మంత్రులతోటి, సింప్లిసిటీ తోటి కొత్త కళను సంతరించుకుంటున్నాయి. అవును. దేశవ్యాప్తంగా నో వెహికల్ డే పై చర్చ జరుగుతున్న వేళ ఏపీలోని కూటమి సర్కారు పొదుపు, ఇంధన సంరక్షణపైన స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమ కాన్వేలలో వాహనాల సంఖ్యను గణనీయంగా తగ్గించుకుని ఆదర్శంగా నిలిచారు. ఇప్పుడు అదే బాటలో మంత్రులు కూడా నడుస్తున్నారు. తాజాగా కొందరు మంత్రులు ఏకంగా సైకిల్పై పార్టీ కార్యాలయానికి రావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. అయితే ఇది కేవలం ఒక రోజు హడావుడేనా, లేక ప్రజలకు ఒక బలమైన మెసేజ్ పంపే వ్యూహమా అనే ఆసక్తికర చర్చ నడుస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు వాహన వినియోగాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఒకవైపు ఇరాన్, అమెరికా మధ్య పెరుగుతున్న అంతర్జాతీయ ఉధృత పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ సరఫరాపైన తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. రాబోయే రోజుల్లో ఇంధన సంక్షోభం వచ్చే ముప్పు ఉందని అధికార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో అవసరం లేని ప్రయాణాలు తగ్గించడం, దగ్గర దూరాలకు సైకిల్ వాడడం, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను ప్రోత్సహించడం ద్వారా ఇంధన పొదుపును ఒక సామాజిక ఉద్యమంగా మార్చాలని కూటమి సర్కార్ భావిస్తోంది. ఇక్కడ కేవలం ఇంధన పొదుపు మాత్రమే కాదు, పొలిటికల్ బ్రాండింగ్ కూడా కనిపిస్తుంది. ఒకవైపు ఆర్థిక పొదుపును పాటిస్తున్నాయి, మరోవైపు ప్రజల్లో సింపుల్ లివింగ్ ఇమేజ్ను సొంతం చేసుకునే ప్రయత్నం జరుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేకాకుండా ఈ క్రమంలోనే రూఫ్ టాప్ సోలార్ విప్లవానికి కూడా ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతుంది. ప్రతి ఇంటికి సోలార్ కనెక్షన్ ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తుంది.